ఆదివారపు దినాన సంఘ ఆరాధనకు ఇచ్చేసిన దేవుని పిల్లలందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. వీళ్ళరా మంచి పాఠ్యాంశాన్ని, అద్భుతమైన వాక్య భాగాలను మనం నేర్చుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దామండి. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. లోకంలో ఎందరికో లేనట్టు భాగ్యాన్ని తండ్రి మా జీవితాల్లో మరొక దినాన్ని తండ్రి మాకు బహుమానంగా దయచేసిన బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మాటలోని సత్యాన్ని, సారాన్ని తండ్రి ఎరిగిన వారుగా ఈ భూమి మీద జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి మీ పిల్లలకు మంచి మాటలు బోధించబోతుండగా ఉపకారాత్మను మాకు దయచేయండి. మీ పిల్లలందరూ వాక్యం మీద శ్రద్ధాశక్తులు కలిగి తండ్రి ఉంటున్న ప్రతి మాటను నాయన హృదయంలో లెక్కించుకోవడానికి సహాయం చేయమని తండ్రి ఈ మాటల ద్వారా తండ్రి మేము విని విడిచిపెట్టి లోకంలో కలిసిపోకుండా ఈ మాటల అనుసారంగా ఈ భూమి మీద జీవించి మిమ్మల్ని మహిమపరిచి మీరున్న ఉన్నతమైన శ్రేష్టమైన లోకం చేరే భాగ్యం మా అందరికీ దయచేయండి. ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త ఘనత మహిమను మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక మంచి అద్భుతమైన వాక్య భాగాలను ఈరోజు విందామండి. మంచి పాఠ్యాంశాన్ని విందాం. స్త్రీలారా మీరు మూలకంబములుగా ఉన్నారా? స్త్రీలారా మీరు మూలకంబములుగా ఉన్నారా? ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు ఈ సమాజం ఎలాంటి సమాజం అంటే పురుషాధిక్య సమాజం. అంటే పురుషులు అన్న వాళ్ళు స్త్రీలని చాలా తక్కువగా చూస్తున్నారు. స్త్రీలను వారు ప్రేమించడంలో అయినా, డబ్బును ఖర్చు పెట్టే విషయంలో అయినా, స్త్రీలను గౌరవించే విషయంలో అయినా సమాజం బాగా చూస్తుంది అని చెప్పలేమండి. ఎందుకంటే మనం ఎన్నో పాఠ్యాంశాలను విన్నాం. ఆడజన్మ వరమా శాపమా అంటే ఈరోజు ఈ ప్రపంచం ఆడజన్మను ఒక శాపంగా భావిస్తోంది. ఎందుకంటే ఈ సమాజం అలా చేసేసింది. ప్రేమ దేవుని వల్ల ఈ సమాజం స్త్రీని తక్కువగా చేసి చివరికి ఏం చేసిందంటే వీళ్ళు పుట్టకోకుంటేనే మేలు అనే విధంగా స్త్రీల చేతి అనిపించే విధంగా అయిపోయింది అండి. స్త్రీలకు శత్రువులుగా తయారైపోతున్నారు. అమ్మాయి పుడుతోందన్న వెంటనే స్త్రీలు ఆనందించడం లేదు. అమ్మాయి వద్దు, నాకు అబ్బాయే పుట్టాలి అని చెప్పి గర్భంలోనే చిన్న బిడ్డల్ని కూడా ఏమండి వాళ్ళు ఈ లోక జ్ఞానం ఎరగని వాళ్ళు పసిపుడ్డుల్ని కూడా చిదిమేసే స్థితికి వచ్చేసారండి. అంటే ఎంతో ఘోరంగా తయారైపోయింది ఈ సమాజం. అసలు ఈ సమాజంలో జరుగుతున్న విషయాలను మనం ఆలోచిస్తే ఇది ఇంతకు సమాజమేనా, వీళ్ళకి ఏమైనా జ్ఞానం ఉందా అనిపించేటట్టుగా తయారైపోయిందండి. నిజంగా చెప్పాలంటే ఆ పశువుల్లోనే నయమేమో, అవేమేనేమో అనుకునేటట్టుగా ఈ మానవ సమాజం తయారైపోయి సొంత బిడ్డలని వంశంలో పుట్టిన వాళ్ళని ఏం చేస్తున్నారంట, చంపేసుకుంటున్నారంట. గత కాలాల్లో మనం విన్నాం, వడ్ల కింద వేసి చంపేశారండి. ముక్కుపచ్చల ఆరని పిల్లలు ఏడుస్తూ ఉంటే ఎందుకంతగా ఏడుస్తున్నారు ఏమండి, చూసుకోవడం లేదు ప్రేమ దేవుని వాళ్ళరా. ఈ విధంగా ఈ సమాజంలో స్త్రీల పట్ల వివక్షత అన్నది ఇప్పుడని కాదు, గత కాలాల్లో ఉంది, ఇప్పుడు ఉంది, రాబోయే కాలాల్లో కూడా ఈ వివక్ష అన్నది కొనసాగుతుంది. అయినప్పటికీ కూడా మహాజ్ఞానం తెలుసుకున్న వారుగా, మహాజ్ఞానాన్ని నేర్చుకున్న వారుగా ఈ భూమి మీద మనమంటూ ఒక జ్ఞానం కలిగిన వారుగా ఏమండి ఈ కుటుంబాలను కట్టుకునేవారుగా మీరు ఏం చేయాలి అంటే ఈ మహాజ్ఞాన సంగతుల చేత మీ కుటుంబాలను కట్టుకోవాలి. ప్రేమ దేవుని వాళ్ళారా, ఏమండి ఇందాక పిల్లల బాధ్యత డాడీ గారు మాట్లాడిన అంశం ఏమంటే పిల్లల బాధ్యత. ఈ పిల్లల బాధ్యత తల్లిదండ్రులు సరిగా పట్టించుకోవడం లేదు. వాళ్ళే పెంచుతున్నారు, వాళ్ళే ఆశలు కల్పిస్తున్నారు, వాళ్ళే దేవునికి దగ్గరకు తీసుకొస్తున్నారు, వాళ్ళే దేవునికి దూరం చేస్తున్నారు. దూరం చేసి చివరికి ఏం చేస్తున్నారంట, నరకానికి పంపిస్తున్నారు. ఎవరు కూడా సరిగా సక్రమంగా పెరగడం లేదని మరి పెద్ద అయినా మనకి అండి మంచి వాక్యాన్ని చెప్పడం జరిగింది. ఎన్నో హెచ్చరిక మాటలు మనకు గుర్తు చేశారు. కానీ స్త్రీలు అన్న వెంటనే వాళ్ళకు కూడా ఏమండి ప్రతి వారికి కూడా ఎన్నో అనారోగ్య సమస్యలు ఉంటాయి. అనారోగ్యం ఉండడానికి కారణం ఏమంటే అనారోగ్యము ఉంటుంది. స్త్రీ అన్న వెంటనే స్త్రీలు అన్న వెంటనే ప్రేమమూర్తులు, ప్రేమ దేవుని వాళ్ళల్లో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ అనేది ఉంటుందన్నమాట. హార్మోనిక్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా వాళ్ళకు అనేక రకాల సమస్యలన్నా వస్తూ ఉంటాయి. వాళ్ళ ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. వాళ్ళు మరి ఎన్నో ఆశలు, కోరికలు స్త్రీలు అన్న వెంటనే వాళ్ళకి ఎన్నో ఈ రోజు లోకంలో మంచి మంచి బట్టలు కట్టాలని, అందరిలో సమాజంలో మా పిల్లలు బాగుండాలని, లేదా మేము బాగుండాలని, అందరి మధ్యలో అందరికన్నా బాగుండాలని ఎన్నెన్నో ఉంటాయండి. కానీ అవి ఏ ఉన్నా ఎంతున్నా స్త్రీ
ఇంటికి ఏమంటే ఇంటికి ఇల్లాలు. ఇంటిని చూడాలి అంటే ఏం చేయాలంట? ఒక ఇల్లు బాగుందంటే ఆ ఇంటి యొక్క ఇల్లాలు బాగుంటేనే ఇల్లు బాగుంటుంది అనే సామెత కూడా మీ అందరికి తెలిసిందే. అనారోగ్యంలో పడిపోతున్నామంటే దానికి కారణం ఎవరు? పెంపకంలో సమస్యలు. ఏమండి? అదేవిధంగా మనం ప్రతి విషయాన్ని మనం ముందుగానే దాన్ని గ్రహించాలి. ఏమండి? ఈరోజు చూడండి, ఇంటికి ఎవరైనా పురుషులు సాయంకాలం పూట వచ్చినప్పుడు గోబీలు లేకపోతే చికెన్వి, నూడిల్స్ అవి ఇవి తెస్తా ఉంటే మనం ఏం చేస్తాం? చాలా బాగా చూసుకుంటున్నాం అనుకుంటాం. అవన్నీ తిన్న తర్వాత ఒక 6 నెలలకో సంవత్సరానికో ఏవో సమస్యలు వచ్చినప్పుడు ఏమనుకుంటాం? అయ్యో మాకు సమస్యలు వచ్చాయని. దానికి బోలెడు ఖర్చు, దీనికి బోలెడు ఖర్చు. ఎందుకు? ఏవైతే వండుతున్నారో బయట అవన్నీ మంచివేనా? అస్సలు బాగోలేవండి, అస్సలు మంచివి కాదు. ఎందుకంటే ఈరోజు హాస్పిటల్ ఇంత విరిగా పెరిగిపోయాయి. ఈరోజు స్త్రీలు అన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతిదానికి ఆర్డర్లు పెట్టేస్తున్నారు. వాళ్ళ ఆరోగ్యాన్ని చూసుకోవడం లేదు, వాళ్ళ పిల్లల ఆరోగ్యాన్ని చూసుకోవడం లేదు, భర్తల ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదు. ఏదో బయట ఫుడ్లు బాగున్నాయనుకుంటున్నారండి. ఏమైనా దేవుని వాళ్ళారా, మీకంటే ప్రేమగా చేసేవాళ్ళు ఎవరూ లేరు, మీకంటే రుచిగా చేసేవాళ్ళు ఎవరూ లేరు. ఏమండి? తల్లి చేసే వంటల టేస్ట్ చూసి పిల్లలు అమ్మ ఈ ఫుడ్ తప్ప వేరే ఫుడ్ తినమమ్మా అనాలి. ఏమండి? ఇంట్లో చేసుకునే కూరలు, పప్పు, చారు, రసం, ఏమండి, ఇవన్నీ చాలా మంచి ఆరోగ్యాలు ఇస్తాయండి. కానీ ఆ బయట ఫుడ్లు ఉంటాయి చూడండి, అవన్నీ కూడా ఏం చేస్తారంటే వాళ్ళు లాభాపేక్ష కోసం చేస్తారండి. బాగా ఆలోచించండి మీరు. ఏమండి? వాళ్ళంతా దేనికోసం చేస్తారు? లాభాల కోసం చేస్తారు. వాళ్ళు ఏవైతే వండుతున్నారో, ఏవైతే కాయగూరలు వేస్తున్నారో, కుళ్ళిపోయినవి పాసిపోయినవి కూడా వేసేస్తారు. ఎందుకోసం? ఎవరో తింటారు దీన్ని. ఏమండి? అదేవిధంగా కారము, మసాలాలు, పొడులు ఇవి కూడా ఏమంటే వేసేస్తారండి. స్త్రీలు ఉన్న వెంటనే వాళ్ళ ఆరోగ్యం చూసుకోవాలి, కుటుంబ ఆరోగ్యాన్ని చూసుకోవాలి, వాళ్ళ మానసిక పరిస్థితి చూసుకోవాలి. కుటుంబ మానసిక పరిస్థితిని కూడా వాళ్ళు అంచనా వేసి అందరినీ కూడా ఏం చేయాలో తెలుసా? ఈ సమాజంలో దేవుని వాక్యానికి దగ్గరగా పెంచాలండి. చాలా కష్టమైన బాధ్యత ఇదంతా కూడా. అంత సులువైనది ఏమీ కాదు ప్రియమైన దేవుని వల్ల. ఏమండి? ఇంకా ఏమంట? మూల కంబాలుగా పెంచాలంట. అంటే దేవుని సంఘంలో ప్రధానమైన పాత్రలు పోషించే వాళ్ళుగా. ఏమండి? కంబం అన్న వెంటనే అందరూ కూడా స్తంభాలుగా నిలబడ్డం కాదు. ఏమండి? ఇంటికి స్తంభాలు ఉంటాయి, సంఘంలో స్తంభాలుగా నిలబడాలంటే అతను మూల పని చేసే వాళ్ళగా ఉండాలి, వాక్య పని చేసే వాళ్ళగా ఉండాలి. ఒకసారి ఒబేదేదు గురించి మరి వాక్యంలో చెప్పడం జరిగింది. వాళ్ళు ఎలా పని చేశారంట? బాగా గట్టిగా పని చేశారంట ఒబేదేదు ఇంటి వారు. అంటే మన ఇంటిలో వారు కూడా బాగా గట్టిగా పనిచేసే వాళ్ళగా ఉండాలి, ప్రార్థనలు చేసే వాళ్ళగా ఉండాలి, వాక్యం ప్రకటించేవారుగా ఉండాలి, వాక్యం నేర్చుకునేవారుగా ఉండాలి, ఏమండి, పాటలు పాడేవారుగా ఉండాలి, వాక్యాన్ని తీసుకెళ్లేవారుగా ఉండాలి, వాక్యాన్ని ఇంకొకరితో పంచుకునే వాళ్ళగా ఉండాలి. ప్రేమైన దేవుని వాళ్ళరా, వాక్యం ప్రకటించడం అన్న వెంటనే ఏమండి ఏదో సమాజం మధ్యలో నిలబడి అందరికీ 10 మందికి 20 మందికి ప్రకటిస్తేనే ప్రకటించినట్లు కాదు. సమాజంలో ఒక్కరితో నువ్వు మాట్లాడినా అది వాక్యము ప్రకటించినట్లే. యేసుక్రీస్తుల వారు సమరయ స్త్రీతో మాట్లాడారు. సమరయ స్త్రీతో మాట్లాడారా? గ్రామంతో మాట్లాడారా? ఒక్కరితోనే మాట్లాడాడు. కానీ ఆమె ఏం చేసింది? గొప్ప సువార్త చేసిందాం. అంటే వ్యక్తిగత పరిచర్య, వ్యక్తిగత సువార్త అన్నది ఒకరికి మనం చెప్పాలి. ఎవరు చేయొచ్చు బాగా దీన్ని? స్త్రీలు చాలా బాగా చక్కగా చేయొచ్చండి. స్త్రీలు బాగా చక్కగా చేయొచ్చు. వాళ్ళ జీవితాన్ని వాళ్ళు కట్టుకుంటే ఎంతో మందికి వాళ్ళు సేవ చేయొచ్చు ప్రేమ దేవుని వారు. ఏమండి? ఇంకా చెప్పాలంటే స్త్రీలకున్న సమస్యల్లో చెప్పాలంటే మూర్ఖులైన భర్తలతో కాపురం చేయడం. అండి, భర్తలు ఎలా ఉంటారు? మూర్ఖులుగా ఉంటారు. చాలా మంది ఈ సమాజంలో సిగరెట్ తాగే వాళ్ళుగా. అంటే మానండి అంటే మానేస్తారా అండి? అది వాళ్ళకి హాని చేస్తున్నా ఏమంటారు? దానికి అడిక్ట్. ఏమండి? అలాంటి భర్తలతో కాపురం చేయడం చాలా కష్టం అండి. సిగరెట్ తాగేవాళ్ళు, మందు తాగేవాళ్ళు, బూతులు తిట్టేవాళ్ళు, కొట్లాడేవాళ్ళు, పొరుగు వాళ్ళకు మోసం చేసేవాళ్ళు, ఎన్నెన్నో హానికరం చేసుకునేవాళ్ళు, ఏమండి, దొంగలు ఎంతో మంది ఉన్నారండి. అందరితోనూ ఎవరున్నారు? వాళ్ళ పక్కనే స్త్రీలు ఉన్నారు. వాళ్ళందరూ అలా గడపడం అన్నది, చేయడం అన్నది, ఏమండి, కుటుంబాలను నడిపించడం అన్నది చాలా కష్టం ప్రేమ దేవుని వల్ల. అలాంటి కష్ట పరిస్థితుల్లో ఈరోజు స్త్రీలు అన్న వాళ్ళు గడుపుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు నెట్టుకొని వస్తూ ఉన్నారు. కానీ ఈరోజు స్త్రీలను, చిన్నపిల్లలను వ్యక్తిగత జీవితాన్ని క్రమపరచుకోవాలి, బిడ్డల జీవితాన్ని క్రమపరచాలి,
భర్తను కూడా క్రమపరచాలండి. భర్త ఏదైనా కానీ తప్పు చేసినప్పుడు ఏమండి, తప్పు చేయరా? తప్పు చేస్తారు, అందరూ మనుషులే కదా. భర్తలైనా తప్పు చేస్తారు, ఎవరైనా తప్పు చేస్తారు. తప్పు చేసినప్పుడు అండి డైరెక్ట్గా చెప్పాలండి. ఏమండి, ఏదో తప్పు చేసినప్పుడు ఏదో క్రమపరచబడతారులే అనుకోకుండా, నీకు తెలిసిందనుకోండి డైరెక్ట్గా చెప్పాలి ఒక మాట. ఏమండి, ఆ డైరెక్ట్గా చెప్పిన మాట జీవితాంతమో గుర్తుంటుంది. ప్రేమ దేవుని వల్ల నీ జీవితాన్ని కట్టుకుంటే మన కుటుంబం బాగుంటుంది అనే విషయాన్ని స్త్రీలైనా కానీ పురుషులకు చెప్పాలి. ఏమండి, చెప్పడానికే కదా మనం ఉండేది. ఎన్నెన్నో చెప్తాం వేరేటివన్నీ కూడా. క్రమపరుచుకునే విషయంలో మాత్రం ఏం చేస్తాం, మనం నెగ్లెక్ట్గా చేస్తూ ఉంటాం. భర్తలు అన్న వాళ్ళు ఏ తప్పు చేయరనేకి లేదండి. ఆర్థికపరమైన విషయంలోనూ లేకపోతే ఏమండి ఏదో ఒక ఆలోచనలో. కనుక స్త్రీలన్న వాళ్ళు వారి యొక్క ఆరోగ్యాన్ని చూసుకుంటూ, బిడ్డల్ని కట్టుకుంటూ, కుటుంబాన్ని సరిచేసుకుంటూ, భర్తను సరిచేసుకుంటూ, అందరిలో కూడా నీవు ఎవరికి గణపరచాలంటే దేవుని కోసం పట్టబడిన స్త్రీగా నువ్వు ఉండాలి. అప్పుడు నువ్వేమవుతావు, మూలకంబంగా అవుతావు. దేనికి? సంఘానికి. ఏమండి, నీ ద్వారా కూడా సంఘాన్ని కట్టాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ప్రేమైన దేవుని వాళ్ళు. ఏమండి, ఈరోజు సమాజాన్ని కట్టడంలో స్త్రీల బాధ్యత చాలా ఉంది. పిల్లలు ఎవరి మాట బాగా వింటారండి? అది మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఎవరి దగ్గరికి ఎక్కువ మాట్లాడతారంటే తల్లి దగ్గర ఎక్కువ చనువు ఉంటుందండి. తల్లి దగ్గరికి వెళ్ళిపోతారు, తండ్రి దగ్గరికి ఎక్కువ సరిగా రారు. కనుక తల్లి చాలా చొరవ చూపి బిడ్డల యొక్క వారి యొక్క వ్యక్తిత్వాన్ని నడిపించాల్సిన బాధ్యత ఉంది ప్రేమైన దేవుని వల్ల. కనుక స్త్రీ మూలమా అంటే స్త్రీనే మూలం. ఏమండి, మనుషులు మామూలుగా మాట్లాడు ధనం మూలం ఇదం జగత్ అంటారు. ఏదంటే మూలము? ఈ లోకాలకి ధనమే మూలం అనుకుంటారు. కానీ ఎవరు మూలమని వాక్యం సెలవిస్తుందంటే స్త్రీనే మూలం. ఈ ప్రపంచానికి స్త్రీనే, స్త్రీ ద్వారానే జన్మిస్తూ ఉన్నారు, స్త్రీ ద్వారానే దేహాలు వస్తున్నాయి. స్త్రీనే ఈ ప్రపంచానికి మూలం ప్రేమైన దేవుని వాళ్ళ. స్త్రీలు వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళని గొప్పగా చేస్తే ఏమవుతారు అంటే ఇదిగో ఒక మదర్ తెరీసా లాగా అవుతారు. వాళ్ళని వదిలేస్తే ఏమవుతారంటే దేనికి పనికి రాకుండా కూడా మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి స్త్రీలు వాళ్ళ జీవితాలను చాలా చక్కగా మలుచుకోవాలి. కనుక మరి స్త్రీ మూలం అనే మాటకు వచ్చాం కనుక ఆ విషయాన్ని చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 20వ వచనంలో ఆదాము తన భార్యకు హవ్వాని పేరు పెట్టెను. ఎలైనగా ఆమె జీవము గల ప్రతి వానికిని తల్లి. జీవం గల ప్రతి వానికి అన్న వెంటనే పురుషుడు మాత్రమే కదండి. జీవం, ఈ భూమి మీద జీవం కలిగిన ప్రతి మనిషి, ప్రతి పురుషుడు, స్త్రీ అందరికీ కూడా తల్లి ఎవరు? హవ్వ. అందుకనే ఆమెకు హవ్వ అని పేరు పెట్టారు. ఈ రోజుల్లో కూడా మరి మూల స్త్రీకి మనం పెట్టే పేరు అంటే హవ్వ అని మాట్లాడుతుంటాం. ఈమె మా అవ్వ అండి అని. ఏమండి, ఆ వంశానికి ఆమె మూలం. స్త్రీ జన్మం మూలం ప్రేమైన దేవుని వాళ్ళరా. మరి అలాంటి వాళ్ళగా ఉన్న వాళ్ళు ఈ యొక్క జీవితాలను కట్టాలండి. ఎవరిని కట్టాలి? జీవితాలను కట్టాలి. జీవితాలను చాలా జాగ్రత్తగా పెంచాలి. అలా పెంచకపోతే ఏమైపోతుందంటే ఈ సమాజం పాడైపోతుందండి. ఈరోజు మనం అందరం కూడా ఏం చెప్పుకుంటున్నాం? మేము క్రైస్తవులం అండి అని చెప్పుకుంటున్నాం. మాది క్రైస్తవ జీవితం అనుకుంటున్నాం. ఎలా నువ్వు క్రైస్తవురాలిగా అయ్యావు? ఎలా నువ్వు క్రైస్తవుడిగా అయ్యావు? బాప్తిస్మం ద్వారా మనం అందరం ఏమయ్యాం? క్రైస్తవులుగా మారిపోయాం. అంటే బాప్తిస్మం వల్లనే ఎవరైనా కానీ క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా గుర్తించబడతారు. మరి బాప్తిస్మం దగ్గరకు వచ్చిన నువ్వు ఆ బాప్తిస్మానికి నడిపించాలంటే ఆ నడిపించిన వాళ్ళు ఎవరుంటారు? స్త్రీలు ఉంటారండి. స్త్రీలు లేకుండా నడిపించే అవకాశం లేదు. ఏమండి, దేవుని మాటలు వినాలన్నా, నేర్చుకోవాలన్నా, గ్రహించాలన్నా మొదటగా ఏముండాలి? మంచి మనసు ఉండాలి. ఏమండి, సాత్వికం అనేది ఉండాలండి. ఒక పౌరుబోత్తనం ఉంటే దేవుని వాక్యం అనేది సరిగా అర్థం కాదు. అది స్త్రీలకైనా పురుషులకైనా. చాలా మంది స్త్రీలకు కూడా వారి మనసు కఠినంగా ఉంటుంది. ఏమండి, వాళ్ళు మాట విన్నట్టుగా ఉంటారే కానీ ప్రవర్తించే విధానంలో మళ్ళీ దురుస్తనమే ఉంటుంది. అలా దురుసుగా ఉన్నాము అంటే మరి దేవునికి దగ్గరగా కాలేము. మంచితనం అనేది మనకు ఉండాలి. చూడారా, మరి స్త్రీలు పురుషులని ఇద్దరిని చూస్తున్నాం. ఇద్దరు సమానులేనా? దేవుని వాక్యం ఏమని సెలవిస్తోంది? ఇద్దరిని వేరువేరుగా చూస్తోందా? ఇద్దరు ఒకటే అంటోందా? ఇద్దరు సమానం అంటోందా? బైబిల్ ఇంతకు ఏమని సెలవిస్తోంది? చాలా మంది అనుకుంటారు మరి దేవుడు మరి ఆదాము నుంచి వచ్చాము కనుక మనల్ని పురుషుడే గొప్ప అనుకుంటున్నాడేమో. దేవుని ఉద్దేశం ఏమై ఉంటుంది? యేసుక్రీస్తు ద్వారా, బాప్తిస్మం ద్వారా
దాన్ని ఏ విధంగా బయలుపరుస్తున్నాడంటే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనంలో, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన క్రైస్తవులైన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదంటండి. పురుషుడైనా స్త్రీ అయినా ఒకటే. ఏమండి, పురుషుడు వేరు స్త్రీ వేరు కాదు, పురుషుడు స్త్రీ ఇద్దరు కూడా ఒకటే అని చెప్తున్నాడు. ఇంకా యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా, చూడండి, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా, మీరందరూ ఆత్మలు. ఏమండి, మీ ఆత్మ క్రీస్తులో దాచబడి ఉంది. మీరేమనుకోండి, నేను స్త్రీనండి, నేను కొన్ని పనులు చేయలేనండి, నేను పురుషుడినండి, నాకు కొన్ని పనులు కావండి. ఏమండి, ఏ పనైనా కానీ మీరు ఏం చేయాలంటే మీరు ఆత్మ, దేవునికి అనుకూలంగా ప్రవర్తించాల్సిన ఆత్మ. ప్రియమైన దేవుని వల్ల దేవునికి మీరు అనుకూలంగా ఉండాలి, దేవుని పని చేయాలి. స్త్రీ అని లేదు, పురుషుడని భేదం లేదంటున్నాడు. అందరికీ కూడా దేవుడు ఏమిచ్చాడంటే మీకు ఆత్మ సహాయాన్ని ఇచ్చాడు. బాప్తిస్మం పొందిన మీరు ఏం పొందుకుంటారు? ఆత్మను పొందుకుంటారు. ఆత్మను పొందుకోవడం ద్వారా, ఆ పరిశుద్ధాత్మని మీరు పొందుకోవడం ద్వారా ఏమంటే మీకు దేవుడు శక్తినిస్తున్నాడు. ఏమండి, మీరు ఆ శక్తి పొందేంత వరకు ఒకనాడు అన్నాడు, మరి యెరూషలేములో మీరందరూ అక్కడే ఉండండి, మీరు కనిపెట్టండి, పరిశుద్ధాత్మని పొందుకున్న తర్వాతే మీరు ఈ లోకానికి వెళ్ళండి అని. మరి మనమైతే ఏం పొందుకున్నాం? పరిశుద్ధాత్మని మనం పొందుకున్నాం. పొందుకొని మీ కుటుంబాలను ఏం చేసుకోవాలి? మీరు క్రమపరుచుకోవాలి, చక్కపరుచుకోవాలి. ఏమండి, కార్యక్రమాలు ఏవైతే మీకు చెప్పబడుతున్నాయో ఇవన్నీ పనులు కాదు, ఇవన్నీ కూడా దేవుని పనులు. ఈ పనుల్లో మనం చక్కగా పాల్గొనడం ద్వారా మన కుటుంబ జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని, మన పిల్లల జీవితాన్ని, రాబోయే కాలంలో మీ పిల్లల జీవితాన్ని మీరు కాపాడిన వారు అవుతారండి. ఏమండి, పిల్లల జీవితాన్ని కూడా మీరే కాపాడిన వారు అవుతారు. మీ పిల్లలు ఇదిగో ఈమెనండి మా మూల స్త్రీ, ఎవరు? అవ్వ, మా అవ్వ అని చెప్పుకుంటారు. మీరు సక్రమంగా లేకపోతే మీ పిల్లలు సక్రమంగా ఉంటారు? చెప్పండి. ఏమంటే అర్థమవుతుందా? మనం చక్కగా ఉంటేనే ఆ వచ్చే తరాలు చక్కగా ఉంటాయి. అలా లేకపోతే ఏమైపోతుందంటే దేవునికి దూరస్తులుగా మనం మారిపోతాం. మనం దూరస్తులు అయ్యామనుకోండి, అంతే, మన పిల్లల తరాలన్నీ కూడా నాశనం అయిపోయే అవకాశం ఉంది ప్రేమైన దేవుని వల్ల. కాబట్టి మీరందరూ ఏం చేసుకోవాలంటే, ఏమండి, సమయం దొరికినప్పుడు, ఎట్లండి మాకు విశ్రాంతి లేదండి, అన్ని పనులు చేసుకోవాలంటే మాకు చాలా కష్టంగా ఉంది. విశ్రాంతి అని ఎప్పుడైతే దొరుకుతుందో అండి, దొరికినప్పుడు వెంటనే చక్కగా 1 గంట, హాఫ్ అన్ అవర్ బాగా నిద్రపోవాలండి. మళ్ళీ వెంటనే లేచి మీ పనులు ఏమున్నాయి, ఈరోజు కార్యక్రమాలు ఏమున్నాయి, ఆ కార్యక్రమాలన్నీ మనం చకచకా చేసుకోవాలి అని మనం శ్రద్ధ కలిగి ఉండాలండి. బాగా నేర్చుకోవాలి. మీరు చాలా శక్తివంతులని మీరు నమ్మాలి. మిమ్మల్ని మీరు నమ్మాలి. మేము శక్తిహీనులమండి, మేము ఏ పని చేయలేమండి, ఏది నేర్చుకోలేమండి. ఏది నేర్చుకోకుండా ఎందుకుంటారండి? అందరికీ ఎన్ని శక్తులు ఉన్నాయని మీరు నమ్మాలి, మిమ్మల్ని మీరు విశ్వసించాలి. ప్రియమైన దేవుని వారలారా, అంటే దేవుడు ఏం చేశాడు? పురుషులను స్త్రీలను సమానంగా చేశాడు. దేవుని దృష్టిలో ఒకరు విలువైన వాళ్ళు, ఒకరు తక్కువైన వాళ్ళు కాదు. ఇద్దరు కూడా సమానులే, ఇద్దరు విలువైన వాళ్ళే. ఏమండి, మన సంఘంలో ముఖ్యంగా స్త్రీలు ఎక్కువగా పనులు చేస్తూ ఉంటారు, చలాకీగా ఉంటారు, ప్రతి కార్యక్రమాన్ని చేయగలరు. వాక్యం ఎక్కువగా ఈరోజు ఈ ప్రపంచంలో వినిపించే శక్తి స్త్రీలకు ఉంది కనుకనే ఇందాక కూడా ఒకటి న్యూస్ వచ్చిందండి. ఏఐటిసిసి ద్వారా ఏ జిల్లాల్లో స్త్రీలు చెప్పగలరో మాకు చెప్పండి అంటున్నారు. వాళ్ళు ఒక కమిటీ పెట్టి ఎంతమంది స్త్రీలు ఉన్నారు ఈ ప్రాంతంలో, వాళ్ళకు కూడా మేము పని ఇస్తాం అని యూనివర్సిటీ నుంచి మనకు కాల్ వస్తుంది ప్రేమైన దేవుని వల్ల. కనుక ఇద్దరిని సమానంగా చేశాడు. ఎందుకు? మనం ఎవరిని ధరించుకున్నాం? క్రీస్తుని ధరించుకున్నాం, ఆత్మను మనం పొందుకున్నాం. కాబట్టి తండ్రి కూడా మనలోకి వచ్చాడు. కనుక ప్రేమైన దేవుడు, ఇందుకు క్రైస్తవుడని, ఏమండి, మనకున్న పేరేమి? క్రైస్తవుడు. ఒకనాడండి క్రైస్తవుడు అంటే వాడిని ఏం చేశారంటే చంపేశారండి. అంతే కదా. మొదటి శతాబ్దంలో ఏం జరిగింది? క్రైస్తవుల పట్ల ఏమండి దొమ్మి జరిగింది. వాళ్ళ మీదికి పడిపోయారు, అందరూ వాళ్ళని చంపేశారు, హింసించారు. ఎంత హింసించినా ఆ ఆత్మను పొందుకున్న వాళ్ళుగా ఒక ప్రాంతాన్ని విడిచి మరొక ప్రాంతానికి వెళ్ళి మళ్ళీ ఏం చేశారు? మళ్ళీ దేవుని సేవ చేశారండి.
ఏమంటే ఎంత ప్రేమించారో చూడండి దేవుణ్ణి. క్రైస్తవులు అన్న వెంటనే క్రైస్తవులు అంటే దేవుణ్ణి బాగా ప్రేమించేవారు, విశ్వాసులు, వాళ్ళ వాక్యం మీద నిలబడిన వారని అర్థం. ప్రేమైన దేవుని వాళ్ళు ఏమండి. ఆ రోజు క్రైస్తవులే ఈ రోజు ఉన్నారు చూడండి. మేము, మా ఇల్లు, మా ఆస్తి, మా పిల్లలే, లేకపోతే మేమే బాగా సుఖపడాలనుకుంటే ఇప్పటి వరకు బైబిల్ వచ్చేది చెప్పండి, ఆలోచించండి. ఎంతో మంది స్త్రీలని ఎంతో కష్టపడిపోయారు. ఈరోజు మనం బైబిల్ని చేతిలో పట్టుకొని పోవడానికి చాలా మంది నామోషిగా ఫీల్ అవుతుంటారు. కానీ మన సంఘం వాళ్ళు కాదులేండి. నేను మన సంఘంలో ఉన్నారేమో తెలియదు నాకైతే. కానీ మనమైతే ఎలా ఉన్నాం? ధైర్యంగా క్రీస్తుని ప్రకటించే వాళ్ళగా ఉన్నాం. బైబిల్ని పట్టుకొని పోతున్నాం. వాక్యం చెప్పాలి ఎవరికైనా అంటే చెప్పడానికి కూడా సిద్ధపడుతూ ఉన్నాం. ఈరోజు సంఘంలో స్త్రీలకు ఏం చేస్తున్నామంటే మంచి ఎనర్జీ అండి, మంచి వాక్యాన్ని మనం బోధించగలుగుతున్నాం ప్రేమైన దేవుని వల్ల. కనుక స్త్రీలు మహాశక్తి కలిగిన వాళ్ళు. స్త్రీ శక్తి అని ఏదో పెట్టి బస్సుల్లో తిప్పుతున్నారు. అది కాదండి శక్తి. ఆ శక్తి కాదు మనం ఇస్తున్నది, ఏదో వెళ్ళడానికని. కానీ ఏది? వాక్యపు శక్తిని స్త్రీలకు అందిస్తున్నాం. కాబట్టి ఎక్కడ నుంచి ఎక్కడికైనా తిరిగి మీరు వాక్యాన్ని బోధించగలిగిన వాళ్ళగా ఈరోజు స్త్రీలు ఉండాలి. అందుకనే స్త్రీలకు కూడా ఎగ్జామ్స్ రాయండి, వాక్యాన్ని ప్రకటించే వాళ్ళగా కాండి. మీరు మిమ్మల్ని కాపాడుకోండి, మీ కుటుంబాన్ని కాపాడుకోండి, వ్యక్తిగతంగా ఇతరులకి సువార్త చేయండి. సువార్త చేసి వాళ్ళను కూడా మీరు రక్షించండి అని చెప్తున్నామని. ఇందుకు క్రైస్తవుడు ఇప్పుడు మీరందరూ ఎవరు? పురుషుడు లేదు, స్త్రీ లేదు, మీరు కూడా క్రైస్తవులే. మనందరం క్రైస్తవుడు అని పేరు పెట్టుకున్నాం, మనం క్రీస్తును ధరించుకొని ఉన్నాం. మరి క్రైస్తవుడు అనే పేరు ఎక్కడుంది బైబిల్లో అండి? క్రైస్తవులు లేదా క్రైస్తవుడు అనే పేరు ఎక్కడుందో ఒకసారి మనం చూద్దాం ప్రేమైన దేవుని వాళ్ళరా. చూద్దాం. మరి అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనంలో వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంత్యొకయలో శిష్యులు ఎక్కడ అనబడ్డారు క్రైస్తవులు అంటే? ఒక సంవత్సరం అంతయు. నువ్వు ఎప్పుడు క్రైస్తవురాలు అనబడతావు అంటే వాక్యములో ఒక సంవత్సరం కాలం పాటు ప్రతి కార్యక్రమానికి వచ్చి ఆ కార్యక్రమాల్లో నువ్వు పాల్గొంటే నువ్వు కూడా క్రైస్తవురాలుగా అనిపించబడతావు. ఏమండి? ఒక సంవత్సరం అంతా చేశారంట. వాళ్ళు ఏమనబడ్డారు? క్రైస్తవులు అనబడ్డారు. ఇంకా క్రైస్తవుడు అనే పేరు ఎక్కడుందో ఇంకోసారి చూద్దామండి. 26వ అధ్యాయం, అక్కడే 26వ అధ్యాయం అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 27వ వచనం చూడండి. అగ్రిప్ప రాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారని నేను ఎరుగుదును. అందుకు అగ్రిప్ప, ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయుచున్నావే. ఏమండి? క్రైస్తవునిగా సులభంగా చేయొచ్చంట. ఎలా? కూర్చొని దేవుని వాక్యం పట్ల శ్రద్ధగా వింటే. పైన అంటున్నాడు అక్కడ, ఇది ఒక మూలన జరిగిన కార్యం కాదు. ఏ కార్యం జరగలేదు మూలన? యేసుక్రీస్తుని సిలువ వేయడం కానీ, యేసుక్రీస్తుల వారు తిరిగి లేవడం కానీ. ఇది ఒక మూలలో జరిగిన కార్యం కాదు, ప్రపంచ నడిబొడ్డున జరిగింది. ఈ ప్రపంచం మధ్యలో జరిగింది. ఏమండి? యేసుక్రీస్తుల వారిని 3 రోజుల పాటు సమాధిలో పెట్టారు. సమాధిలో పోతే ఏమైపోతారు? మనిషి కుళ్ళిపోతాడు. యేసుక్రీస్తుల వారు వాక్యం కలిగిన వాడు గనక, ఈ లోకాన్ని కలిగించిన వాడు గనక 4వ రోజున లాజరును లేపాడు, 3వ దినాన ఆయన కూడా తిరిగి లేచాడు. ఏమండి? పర్మనెంట్ గా లేచాడు. ఆయన అయితే దేహాన్ని ధరించుకున్నాడు, అందరికీ కనబడ్డాడు, 40 రోజుల పాటు కనబడ్డాడు. ఈ కార్యం ఎక్కడ జరిగిందంటే ప్రపంచ నడిబొడ్డున జరిగిందని ఎవరికి చెప్తున్నాడు? అగ్రిప్ప రాజుకు చెప్తున్నాడు. ప్రవక్తలు నమ్ముతున్నారు కదా, ఆ ప్రవక్తలే ఎవరి గురించి చెప్పారు? యేసుక్రీస్తుని గురించి చెప్పారు. మోషే ఎవరి గురించి చెప్పాడు? యేసుక్రీస్తుని గురించి చెప్పాడు. కనుక క్రైస్తవుడు క్రైస్తవుడు అనే పేరు చూస్తున్నాడు. ఇంకా ఎక్కడుంది క్రైస్తవుడు అనే పేరు? అంటే పేతురు రాసిన మొదటి పత్రిక. అందరూ బైబిల్ తీయండి, బైబిల్ కలిగిన వాళ్ళందరూ కూడా. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచాలి. ఎవడైనను క్రైస్తవుడైనందుకు. దేవుడు మరి క్రైస్తవురాలైనందుకు మనకు అన్ని లాభాలు జరుగుతాయి అనుకుంటున్నారేమో. ఏమండి? జరుగుతాయా? జరుగుతాయి. ఏమండి? ఎవ్వరికి లేని జ్ఞానం నీ ఇంటికండి.
దేవుడు ఏం చేస్తాడంట? దేవుడు ఎవరిని కూడా వారించేవాడు కాదు. దేవుడు ఏం చేస్తున్నాడంటే యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది, ఆయన అందరికీ ధారాళంగా దయచేవాడు, ఎవరిని గద్దింపక. ఏమంటే ఎవరిని గద్దించేవాడు కాదు జ్ఞానం విషయంలో. కానీ జ్ఞానమే అండి మూలం. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా గొప్పదేది జ్ఞానం. ఒక స్త్రీగా నువ్వు కుటుంబాన్ని కట్టుకొని పాపానికి దూరమై నువ్వు ఉన్నావు అంటే అమితంగా ఎవరిని ప్రేమిస్తాడు దేవుడు? నిన్నే ప్రేమించేది. ఈ ప్రపంచాన్ని ప్రేమించాడు దేవుడు. ఏ స్త్రీ అయితే తన గుణాన్ని కాపాడుకుంటుందో, తన గుణాన్ని దేవుని కోసం పెడుతుందో, ఆ స్త్రీ అంటే దేవునికి చాలా చాలా ఇష్టం అండి. ఆ స్త్రీలంటే దేవుడు చాలా ఇష్టపడతాడు. దేవుడు జ్ఞానాన్ని ధారాళంగా ఆమె కుటుంబానికి దయచేస్తాడు. ఈ ప్రపంచంలో అందరికన్నా ఇష్టపడతాడు దేవుడు అండి. ఎందుకంటే మనందరూ ఎవరం? ఆత్మలం. పురుషుడని లేదు, స్త్రీ అని లేదు. దేవుడికి ఇద్దరు సమానం. దేవుడు ఇద్దరిని చక్కగా చూసుకుంటాడు. అలా తిరిగే పిల్లలు కావాలి. అలా మార్చుకునే మనస్తత్వం కలిగిన వాళ్ళు దేవునికి చాలా ఇష్టలు ప్రియులారు. క్రైస్తవుడు అనే పేరు ఎక్కడ చూసామంటే 11:26లో చూసాం ఏమండి, అక్కడ చూసాం. మరి ఆ తర్వాత 26వ అధ్యాయం 28లో చూసాం. ఇంకా ఎక్కడ చూస్తున్నాం? ఇక్కడ. క్రైస్తవుడైనందుకు బాగా అనుభవించినలా. అంటే క్రైస్తవుడైతే ఏముంటుందంటే మీకు బాధ, ఇబ్బంది. ఏమండి, వేరే వాళ్ళు పక్కనే ఒక అబద్ధం మాట చెప్పేస్తారండి. కానీ క్రైస్తవుడికి ఏమి అబద్ధం చెప్పేకుండా ఒక అబద్ధం చెప్పడానికి లేదు. ఏమండి, స్ట్రైట్గా చెప్పాలి, కరెక్ట్గా చెప్పాలి. నువ్వు ఏం చేస్తున్నావో అది చెప్పాలి, ఏం అడుగుతావో అదే చెప్పాలి. ఒక్క మాట మాట్లాడే కూడా లేదు పిల్లలు. అంటే క్రైస్తవురాలుగా, అంటే క్రైస్తవుడు అంటే మీరు అక్కడ క్రైస్తవరాలు లేదు కదా అని అనుకోవద్దండి మీరు. అక్కడ ఎవరున్నారు? అక్కడ స్త్రీ ఉంది. అక్కడ ఎవరైనాను క్రైస్తవురాలైనా కూడా ఏం చేయాలంట? బాగా అనుభవించాడలా. ఆమె ఆ పేరుని బట్టి సిగ్గుపడక, పేరుని బట్టి ఏం చేయాలి? దేవుణ్ణి మహిమపరిచే కార్యక్రమం చేయాలండి. స్త్రీలందరూ ఏ పని చేయాలి? మహిమపరిచే పనిలోకి రావాలి మనం. అంటే స్త్రీ ఏం చేయాలి? దేవుణ్ణి మహిమపరచాలి. క్రైస్తవురాలైన నువ్వు దేవుణ్ణి మహిమపరచాలి. చూడండి, బాధలా ఉంటాయండి. దేవుని నమ్మిన వారికి బాధలు ఉంటాయి, దేవుని నమ్మని వారికి కూడా బాధలు ఉంటాయి. బాధలు, శ్రమలు, కష్టాలు అవి కాదండి. ఏమండి, మీ కుటుంబాన్ని కట్టుకోవాలి. ఏమండి, స్త్రీలు అన్న వెంటనే ఏమండి మనకు ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలండి. ఏది తినాలి, ఎంత తినాలి, ఎంత వండాలి, ఎంత ఇతరులకు పెట్టాలి, ఎంత పాడు చేయకుండా చూసుకోవాలి. ఏమండి, ఎక్కువగా వండేసాం అనుకోండి, అయ్యో మనం తక్కువ ఖర్చు పెట్టాం, ఇదంతా తీసిపోయి ఏం చేయాలి? బయట పారేయాలి, ఎక్కడో పెట్టేయాలి. అలా చేసుకున్నాం అనుకోండి, ఉచితంగా వస్తాయి ఏమన్నా? అంటే ప్రతి విషయంలో జ్ఞానం కలిగి ఉండాలండి. స్త్రీ జ్ఞానం కలిగి ఉంటే కుటుంబం అంతా ఏం చేయబడుతుంది? ఆ జ్ఞానాన్ని వెంబడిస్తుంది. పురుషుడు జ్ఞానయుక్తంగా ఉన్నాడు అంటే పురుషుని వల్ల కూడా కుటుంబము బాగుపడుతుంది. అంటే ఇరువురు ఏం కలిగి ఉండాలి? జ్ఞానం కలిగి ఉండాలి. ఒకరు వెనక ఒకరు ముందు కాకుండా. ఏమండి, ఒక బండికి 2 ఎద్దులు లాగుతూ ఉంటాయి, మీరు చూశారు. అదేవిధంగానే ఒక బండికి 2 చక్రాలు ఉంటాయి. ఒక చక్రం బట్టి నడిపిస్తారా? కాదే. ఈరోజు కూడా మనం 2 వీలర్ చూస్తున్నాం, ప్రతిదానికి 2 చక్రాలు. ఒక చక్రంతో అస్సలు నడవదు. అలా స్త్రీలు పురుషులు కలిగి ఈ కుటుంబం అనే బాధ్యతను ఏం చేయాలి? ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి స్త్రీలు అన్న వాళ్ళు చాలా ఇంపార్టెంట్ ప్రియమైన దేవుని వాళ్ళు. దేవుడు దేవుణ్ణి మహిమపరచడానికే నీకు జన్మ ఇవ్వబడింది. స్త్రీగా నువ్వు పుట్టావు అంటే దేవుణ్ణి మహిమపరచాలి. అలా మహిమపరిచే వాళ్ళగా ఉండాలండి. సామెతల గ్రంథం ఒక మంచి మాట చూద్దాం. సామెతల గ్రంథము 25వ అధ్యాయము. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనం చూడండి. ప్రాకారము లేక పాడైన పురం. ఏమండి, ప్రాకారము లేకపోతే పురం ఏమైపోతుందంట? పాడైపోతుంది. అంటే ప్రాకారం అంటే ఏది? ఏమండి, మనం కాంపౌండ్ అంటాం, ఇంటికైతే కాంపౌండ్ అంటాం. ఒక నగరానికి కానీ ఒక కోటకు కానీ ఏముండాలంట? ప్రాకారం ఉండాలంటండి. ప్రాకారం లేకపోతే ఎవరైనా వచ్చేస్తారు, పాడైపోతుంది. అలా ప్రాకారము లేక పాడైపోయిన పురం ఎంతో తన మనస్సును అణుచుకొనలేని వారు. మనస్సును అణుచుకోవాలి ప్రేమైన దేవుని వారు. ఏమండి,
కోరికలు పుట్టేటివన్నీ తీర్చుకోమని కదా అర్థం. కోరికలు పుడుతుంటాయి, ఆ కోరికలు ఏం చేయాలి? అని చేయాలండి. అవి ఏమంటే బట్టల విషయం కావచ్చు, డబ్బు విషయం కావచ్చు, ఒక తిట్టే విషయం కావచ్చు, ఒకటి అరిచే విషయం కావచ్చు. ఏదో చేస్తే మనం ఏదో కనబడతాం అనుకుంటాం. ఏమండి ప్రతి విషయంలో కూడా మనం ఏం చేస్తున్నాం? మనల్ని మనం అణుచుకోవాలంట ప్రేమైన దేవుని వల్ల. మనల్ని మనం అణుచుకోవాలి, మనం అణుచుకోవాలి. ఎందుకు? నువ్వు ఒక పునాది, నువ్వు ఒక కంబానివి, నువ్వు దేవుని కోసం బ్రతికేదానివి. నువ్వు నీ కోసం బ్రతికేవారు కాదు. బయట ఉన్న వాళ్ళలో ఉంటాయి. బయట ఉన్న వాళ్ళ కోరికలు ఏం చేస్తున్నారు? అణుచుకోలేక అనేక సమస్యలను తీసుకొచ్చుకొని మీదికి వేసుకుంటున్నారు. చూడండి ఏమండి, ఈరోజు న్యూస్ పేపర్లో ఒక స్త్రీని హత్య చేశారంట. ఆమె ఇంకా చిన్న పాపే, చిన్నామే, కానీ ఎవరు చేశారు హత్య అంటే ఒక ప్రియుడు హత్య చేశాడంట. అండి చెల్లి అక్క ఇద్దరు కలిసి ఒక ఇంట్లో జీవిస్తున్నారంట. ఆమె ఒక బాగా చదువుకుంది, ఒక MBA చేసింది కనుక ఇక్కడ బెంగళూరులో ఉద్యోగం వచ్చిందంట. బెంగళూరుకు పోయిన ఆమె బర్త్డే కోసం మరి ఇక్కడికి వచ్చిందంట. తనకు పరిచయస్తుడుగా ఉన్నవాడు మాట్లాడుతున్నాడంట, అరుస్తున్నాడంట, ఏదో వాడు చేస్తున్నాడు. ఈమె కట్ చేస్తోంది, కట్ చేసి పడుకోమని చెప్పింది. చెల్లి కూడా పడుకుంది. 1:45కి ఏమండి, తెల్లవారుజామున 1:45 అంట. ఏమండి మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ మాట? ఇంత విచిత్రంగా ఉంది కదా. తెల్లవారుజామున 1:45, తెల్లవారుజామున చెప్పండి. న్యూస్ పేపర్లో రాశాడండి ఈరోజు. 1:45కి చెల్లి చూస్తే అక్క లేదంట అక్కడ. ఏం మా అక్క లేదని అక్కకు ఫోన్ చేస్తే, లేదు నేను బయట ఉన్నాను, వేరే వాళ్ళతో మాట్లాడుతాను. నేను మాట్లాడే సమయం అది. మరి 3 గంటలప్పుడు మరి ఆ అబ్బాయి ఫోన్ చేశాడంట, మీ అక్క చనిపోయింది, వచ్చి తీసుకుపోదురా అని వచ్చేసాడు. అంటే మనుషులతో మాట్లాడడం, మాటలు వచ్చు కదా అని అందరితో మాట్లాడేదినా? అమ్మా నాన్న మాటలు నేర్పిస్తారండి చిన్నప్పుడు, ముద్దు మాటలు అనేవి కదా. ఈ మాటలు ఏంటండి, దేనికోసం ఇచ్చాడో దేవుడు తెలియక ఈరోజు సమాజం ఏమైపోతుందంటేనా ప్రాణాన్ని పెట్టేస్తున్నారండి. అన్నిటికన్నా విలువైంది ఏది? ప్రాణం విలువైంది. ఏమండి ఆ ప్రాణాన్ని ఏం చేస్తున్నారంటే అనవసరంగా ఎవరితోనో మాట్లాడడం, చాటింగ్ చేయడం, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి నిజంగా అది ప్రాణం మీదకి తీసుకొచ్చుకుంటున్నారు మనుషులందరూ కూడా. స్త్రీలు అండి ఈరోజు కుప్పలు జరుగుతుంటాయి ఇట్లాంటివన్నీ కూడా. జరుగుతూ ఉన్న ఓ పక్క మళ్ళీ దాన్ని పక్క పెడతారు, నాకు జరగదులే, వాళ్ళకి జరిగింది నాకు జరగదులే. ఏమంటే అతివేగం ప్రమాదం అని రాస్తారండి. అతివేగం అంటే ఎక్కడైనా అతివేగం ఏమేది? ప్రమాదమే. అది అక్కడ ఎక్కడని కాదు, అతివేగం ఎక్కడైనా ప్రమాదమే. ఒక కారు 160 కిలోమీటర్ల స్పీడ్తో పోతుందంటే, ఒక బైక్ 80కి మించిపోతుందంటే ప్రమాదమే. కాబట్టి ఆయా కంట్రోల్స్ లెవెల్స్ అన్నదండి మనం లోపల పెట్టుకోవాలండి. కనుక ఈరోజు ఎక్కడ మనం కంట్రోల్లో ఉండాలి అంటే నీ నోటిలో కంట్రోల్లో ఉండాలి, నీ చూపులో కంట్రోల్లో పెట్టుకోవాలి. స్త్రీలు మూలకంబములుగా కావాలి అంటే, నువ్వు దేవుని కోసం పని చేయాలి అంటే నీ చూపు నీ అదుపులో ఉండాలి, నీ మాట నీ అదుపులో ఉండాలి, నీ యొక్క ప్రవర్తన నీ అదుపులో ఉండాలండి. నీ అదుపు అంటే కాదు, దేవుని అదుపులో ఉండాలి. మనం ఎవరి అదుపులోకి వెళ్ళిపోవాలి? దేవుని అదుపాజ్ఞల్లోకి వెళ్ళిపోవాలి, దేవుని మాట కిందకి వెళ్ళిపోవాలి. అప్పుడు ఏం చేయబడతావు? నువ్వు మూలకంబంగా మారుతావు. అంటే ఈ మూలకంబం అనే మాటను చూద్దామండి ఒకసారి. కీర్తనల గ్రంథము 144వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 144వ అధ్యాయము 12వ మాటలు చూడండి. మా కుమార్తెలు నగరునకై చెక్కిన, మా కుమార్తెలు నగరుకై చెక్కిన. చూడండి, నగరునకై అంటే దేనికోసం చెక్కాడంట? దేవుడికండి చిన్నగా ఉన్న ఈ సమాజం అన్నది నగరాలుగా కావాలన్న ఆలోచన ఉంది ప్రేమైన దేవుని వల్ల. ఏముంది ఆలోచన? గ్రామంగా ఉండడం కాదు, కొద్ది మందిగా ఉండడం కాదు, చిన్న గ్రామంగా ఉండడం కాదు. ఆ చిన్న గ్రామం ఏం కావాలి అంటే ఒక పట్టణంగా, ఒక నగరంగా మారిపోవాలి. నగరం అంటే అండి, బొంబాయి ఏమవుతుంది? ముంబై ఒక నగరం, బెంగళూరు ఒక నగరం, మెట్రోపాలిటన్ సిటీస్ అంటాం దాన్ని. అదేవిధంగా కోల్కతా, ఢిల్లీ, అలాంటి నగరాలుగా కావాలన్నది దేవుని యొక్క సంకల్పం. అంటే అట్లా నగరాలుగా నువ్వు మారాలి అంటే ఏం చేయాలి? స్త్రీలు మూలకంబాలంటండి. చూడు చెప్తున్నాడు అక్కడ, మా కుమార్తెలు నగరులకై చెక్కిన. అంటే చెక్కేదెవరు? దేవుని చేతిలోకి వెళ్ళిపోవాలండి.
దేవుని మాట దగ్గరికి వెళ్ళిపోవాలి. దేవుని మాట దగ్గరకు వెళ్ళిపోతే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? మంచి శిల్పంగా ఒక రూపాన్ని ఇస్తాడు. అంటే నీకు ఈ సమాజంలో ఎంత పేరు వస్తుంది? ఒక మదర్ తెరీసాకు వచ్చిన పేరు చూడండి. అంటే దేవుడు చెక్కిన ఒక మదర్ తెరీసా. ఏమండి, దేవుని వాక్య జ్ఞానాన్ని, పరిజ్ఞానాన్ని నేర్చుకున్న వాళ్ళు. అంటే అలా చెక్కబడాలి మనం. అలా గొప్పగా చెక్కబడాలంటే మనం దేవుని చేతిలోనికి రావాలండి. ఎవరినైనా దేవుడు ఏం చేస్తాడంటే ఒక నగరునికై చెక్కిన మూల కంబాలుగా దేవుడు చేస్తాడు. మూల కంబాలుగా అంటే మారుస్తాడు, గొప్ప పేరు తెస్తాడండి, విస్తృతమైన పేరు తెస్తాడు. ఎవరికి? ఆ స్త్రీ జన్మకు పేరు తెస్తాడు. నీ కుమారుల మధ్య అయినా, కుమార్తెల మధ్య అయినా, బంధువుల మధ్య అయినా, ఈ సమాజం మధ్యలో అయినా నిన్ను గణపరిచేవాడుగా దేవుడు ఉండాలి అని నువ్వు అనుకుంటే దేవుని వాక్యం దగ్గరికి, దేవుని మాట దగ్గరికి నువ్వు లోబడి దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? నేర్చుకోవాలండి. అలా నేర్చుకున్న వాళ్ళుగా, నేర్పించిన వాళ్ళుగా ఉన్న వారిని చూద్దాం. కీర్తనల గ్రంథంలోకి వద్దామండి ఒకసారి. ప్రేమైన దేవుని వారలారా, కీర్తనలు అన్న వెంటనే రాసింది ఎవరో మీ అందరికీ తెలుసు బాగా, దావీదు గారు. దావీదు గారు ఏమండి, ఇందాక అనుకున్న మాట ఏమంటే పిల్లలను పెంచే విషయంలో ఎవరంటే జాగ్రత్త తీసుకునేది? తల్లి అంటున్నాం. దావీదు గారి యొక్క తల్లిని గురించి బైబిల్లో ఎక్కడ రాయబడలేదు, కానీ ఆమె పేరు నుజావత్ అంటండి. నుజావేత్ దావీదు గారి యొక్క తల్లి పేరు. దావీదు తండ్రి పేరు మీ అందరికి తెలుసు, యెషై. ఈ దావీదు కన్నా ఏమండి, దావీదు రావడం కన్నా ముందు వాళ్ళకు పిల్లలు ఉన్నారండి. 7 కుమారులు ఉన్నారు. ఆ తర్వాత చివరగా పుట్టినవాడే ఈ దావీదు. ప్రేమైన దేవుని వారలారా, ఈ తండ్రి అయిన యెషై సన్హెడ్రిన్ అనే సభ అండి. సన్హెడ్రిన్ అనే సభకి ఈయన ఒక అధ్యక్షత వహించేవాడంట. ఆ సన్హెడ్రిన్ సభలో ఒక తీర్పు తెచ్చి ఈయన ఒక తప్పుడు వాడిగా చిత్రీకరించాలని, ఈ సభలో నువ్వు ఉండాలి అంటే నువ్వు ఒక అన్యురాలను పెళ్లి చేసుకున్నావు, అన్యురాలని పెళ్లి చేసుకోకూడదని ఏమండి ఒకప్పుడు చేసుకున్నారండి, అన్యురాలని పెళ్లి చేసుకున్నారు. మీ అందరికీ తెలిసిందే, బైబిల్ గ్రంథంలో ఎంతో మంది అన్యులు మరి దేవుని మాట దగ్గరికి వచ్చారు. ప్రియులారా, దేవుని మాట దగ్గరికి రావడం జరిగింది. వచ్చిన వాళ్ళల్లో రాహాబ్ అనే వేషం చూస్తామండి. రాహాబ్ అనే వేషం చూస్తాం. ఒకసారి మత్తయి సువార్తకు రండి, చదవబడిన లేఖన భాగం దగ్గరికి వద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 2వ మాటలో, అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను, యూదా తామారునందు పెరసును జెరహును కనెను, పెరసు యెస్రోమును కనెను, యెస్రోము ఆరామును కనెను, ఆరాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోనును కనెను, నయస్సోను షల్మాను కనెను, షల్మా రాహాబునందు బోయజును కనెను. చూడండి, షల్మా ఎవరిని పెళ్లి చేసుకుంటా? రాహాబును. రాహాబు ఎవరు? వేశ్య. రాహాబు వేశ్య అయినా ఆమె ఏం చేసింది? ఆమె దేవుని పని చేసిందని. వేగుల వారిని కాపాడి దేవుని గురించి తెలుసుకొని, ఇదిగో మా గుండెలు కరిగిపోతున్నాయి ఆ దేవుని గురించి వింటూ ఉంటే అని తన ప్రవర్తనని ఏంది మార్చుకుందామే? పూర్తిగా మార్చుకుందండి. 100% మార్చుకుందామే. అలా మార్చుకోవడం ద్వారా దేవుడు ఆమెను ఆకర్షించి షల్మానిచ్చి వివాహం చేసి, ఆ షల్మా ద్వారా ఎవరు పుట్టారంట? బోయజు అండి. ఆ బోయజు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? రూతును పెళ్లి చేసుకున్నాడు. రూతు ఎవరండి? రూతు ఎవరు? మోయాబీయురాలు. రూతు అన్యురాలు. అదేవిధంగా రాహాబు కూడా అన్యురాలు. రూతు అన్యురాలు. ఆ రూతు తర్వాత మరి బోయజు వస్తే, ఈ బోయజు గర్భం నుంచి ఎవరు వచ్చారు? ఓబేదు. ఓబేద్ ద్వారా ఎవరు వచ్చారు? యెషై ద్వారా ఎవరు వచ్చారు? దావీదు. కానీ యెషై కూడా ఎవరిని మోయాబీయురాలని పెళ్లి చేసుకున్నాడండి. అంటే ఎవరైతే నుజావేత్ ఉందో, ఈ నుజావేత్ ఎవరంట? ఈమె కూడా మోయాబీయురాలంట. మోయాబీయురాల్ని పెళ్లి చేసుకున్నావు కనుక నువ్వు అలా చేసుకోకూడదని ఇతన్ని ఈ సభలో ఏం చేశారంట? వెలివేస్తున్నాం నిన్ను అన్నారంటాడు. అప్పుడు ఈ నుజావేత్ని జాగ్రత్తగానండి, ఓ 10 నిమిషాలు ముగిస్తాను. నుజావేత్ని ఏం చేశాడంటే ఈయన పని మనుషురాలుగా పెట్టుకొని ఇంకొక స్త్రీని పెళ్లి చేసుకున్నాడంటాడు. అప్పుడు ఈ నుజావేత్ని ఇంట్లో పక్కకు పెట్టిన ఆమెతో కలిసి ఉండి దావీదును కన్నాడంట. ఏమండి? కాబట్టి వాళ్ళ ఎవరైతే ముందున్నారో పిల్లలు,
ఆ 11 మంది ఏమండి 7 మంది పిల్లలు, ఆ 7 మంది పిల్లలకు దావీదు పైన ఏమండి చాలా కోపం ఉందంటండి. దావీదేమో సహోదరుల ఐక్యత కలిగి ఉన్నాడా, ఎంతో మేలు ఎంతో మనోహరం అంటాడు. కానీ సహోదరులు దావీదును కూడా ఏం చేస్తున్నారంట, దూరం పెడుతున్నారంట. దావీదునంటే ఇబ్బంది పెడుతున్నారంట, దావీదుకి కష్టాలు తెస్తున్నారంట. కానీ నుజావెత్ ఎట్లా పెంచింది, దేవుని మాటకు చాలా దగ్గరగా పెంచిందండి. ఏమండి ఎవరికైతే స్త్రీలకు చాలా అనుకువ స్వస్థ బుద్ధి ఎప్పుడు వస్తాయంటే కష్టాలు వచ్చినప్పుడు అండి. అంటే నుజావెత్ జీవితంలో చాలా చాలా కష్టాలు వచ్చేసాయి. ఆ కష్టాలు వచ్చినా కూడా ఆమె ఎలా పెంచింది, దావీదును చాలా చక్కగా పెంచింది. చక్కగా పెంచడం వల్ల దావీదు దేవునికి దగ్గరగా ఉన్నాడు. అన్నలే ఆయన జీవితంలో కష్టాలు తెచ్చారు. ఒకసారి చూడండి కీర్తనల గ్రంథము 69వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 69వ అధ్యాయం 8వ మాటలు, నా సహోదరులకు చూడండి ఎలా ఉన్నారంట సహోదరులు, అతన్ని అన్నిగా ఎంచుతున్నారంట. మీరు యోసేపు జీవితాన్ని చూసింటారు. యోసేపు జీవితంలో యోసేపు అన్నలే యోసేపుని ఏం చేశారు, అమ్మేశారండి. ఏమండి మన సహోదరులంతా కలిసి ఉండాలనుకుంటాం. మనలో ఎంత కలిసి ఉండాలన్నా ఆ కలిసి ఉండే గుణం ఆ పక్క వారిని లేకపోతే చాలా కష్టం అండి. ఆయన ఏమో అంటున్నాడు, సహోదరుల ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు ఎంత మనోహరం అంటున్నాడు ఆయన. కానీ ఎలా ఉన్నారు వాళ్ళు ఎలా ఉన్నారు, నా సహోదరులకు నేను అన్యుడినైతిని, నా తల్లి కుమారులకు పరుడు అంటే పరాయివనిగా చూస్తున్నారంటండి, అసహించుకుంటున్నారంట, దూరం పెడుతున్నారంట. దావీదు ఎక్కడున్నాడండి, గొర్రెల దొడ్డిలో అడవిలో ఉన్నాడండి. వదిలేశారు, దావీదుని వదిలేశారు. కానీ తల్లి పెంపకంలో పెరిగిన వాడగా దావీదు అడవిలో ఉన్న దేవునికి దగ్గరగా జీవిస్తున్నాడండి. దేవుణ్ణి బాగా ఇష్టపడుతున్నాడు. ఎవరి పెంపకం, ఒక స్త్రీ పెంపకం. స్త్రీ పెంపకం అండి. స్త్రీలు పెంచితే అండి పిల్లలు ఎట్లయితారంటే దేవుని కోసం ఎన్నో సాహసాలు చేసేవారుగా అవుతారండి. అంటే ఎక్కడుంది పెంపకం అంతా, ఎక్కడ ఎవరు ఉపాధ్యాయురాలు, స్త్రీలండి. స్త్రీలే ప్రధానమైన వాళ్ళు. ఒక స్త్రీ 100 మంది ఉపాధ్యాయులకు కూడా ఏమండి 100 మంది ఉపాధ్యాయుల కన్నా ఎక్కువ అంట. ఒక తల్లి చేసే బోధ 100 మంది ఉపాధ్యాయులు కూడా చేయలేరంట. ప్రేమైన దేవుని వాళ్ళ అంత గొప్పదండి తల్లి. తల్లి మాట నా మాట ఎవరు వినడం లేదంటున్నారు. కానీ దేవుడు చెప్పేదైనా ఈ సమాజం చెప్పేదైనా తల్లికి ఇచ్చే ప్రాధాన్యత ఎంతంటే 100 మంది ఉపాధ్యాయులు మహాజ్ఞానం కలిగిన వాళ్ళు కూడా వృధా అంట. అంత గొప్పదండి తల్లి. తల్లి యొక్క మాటలు, తల్లి యొక్క బాధ కష్టాలు అన్ని పిల్లలకు చెప్పాలండి. వాళ్ళు సాత్వికంగా తయారవుతారు. నీ పిల్లలలో మంచి గుణాలను పెంపొందించే అవకాశం ఎవరి దగ్గర ఉంటుందో తెలుసా, తల్లి ద్వారా ఉంటుందండి. కనుక తల్లి చాలా మోడల్ అండి, రోల్ మోడల్. ఏమండి ఇంకా కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడుతూ 56వ అధ్యాయం చూడండి. అక్కడ 56వ అధ్యాయంలో 56వ అధ్యాయము 6వ మాట చూడండి, లేకపోతే 5వ మాట చూడండి. 5వ మాట, దినమెల్లా వారు నా మాటలు అపార్థం చేయుచున్నారు, నాకు హాని చేయగలనన్న తలంపులే. ఏమండి ఈయన ఎలా ఉన్నాడు అంటే ఆ అన్నలను చూసేక ఆహారం ఇచ్చేటప్పుడు పోయినప్పుడు అయినా ఏమంటున్నాడు ఈయన, ఇదిగో ఆ గొలియాతిని చంపితే ఏమన్నా దక్కుతుంది అంటే, ఇదిగో ఇతడు ఏమనుకుంటున్నాడంటే ఏదో ఆలోచిస్తున్నాడు, ఎక్కువగా ఆలోచిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే అన్నలే ఇతన్ని లేకుండా చేద్దామనే ఆలోచన ఉంటుంది. ప్రేమైన దేవుని వారిలో కింద మాట కూడా చదవండి, వారు గుంపు కూడి నా ప్రాణము తీయగోరుచు వారు అడుగుజాడు. ఎక్కడెక్కడికి పోతున్నాడు గుంపు కూడి ఉంటారంట అండి. ఏమండి ఎవరైతే సత్యంలో ఉంటారో, సత్యానికి ఎవరైతే వారధులుగా ఉంటారో, దేవునికి దగ్గరగా ఉంటారో వారికి ఏముంటాయంటే సమస్యలండి. ఆ పక్క వాళ్ళు గుంపు అయిపోతారు, ఈయనకి గుంపు వారు. అర్థమవుతుందా మీకు? దావీదుకి గుంపు రాలేదు, ఎవరికి గుంపుగా తయారయ్యారు, అన్యాయస్తునికి. అన్యాయం చేయడానికి గుంపుగా కూడుకుంటారంట. ప్రేమైన దేవుని వారలారా, అంటే దేవుని మాటకు దగ్గరగా ఉన్న వాళ్ళకు తోడెవరు, దేవుడే. దేవుడే వాళ్ళకు రక్ష, దేవుడే వాళ్ళని కాపాడుతాడు. అంతే తప్ప ఈ సమాజంలో మనుషులు ఎవరు తోడబుట్టిన వాళ్ళు కూడా కాపాడరండి. వాళ్ళ తల్లి నేర్పిన గుణం. ఏమండి మోయాబీయురాలైన ఆమె ఎంతగా ప్రేమించిందో చూడండి దేవుణ్ణి.
ఎంతగా ప్రేమించింది చూడండి. రాహాబ్ అనే వేశ్య చూడండి, ఎవరు వీళ్ళు మీకు చెప్తున్నానేమో, వాళ్ళంతా మూలకంబాలు. అర్థమవుతుందా మీకు? తామార్ ఎవరు? మూలకంబం. ఏమండి? ఒక షారా మూలకంబం, రిబ్కా ఏమండి, వీళ్ళందరూ కూడా ఏమండి, వాళ్ళందరూ మూలకంబాలుగా ఉంటున్నారండి. వాళ్ళ పిల్లల్ని పెంచుకున్నారు, వాళ్ళు దేవుని కోసం పెంచుకున్నారు, దేవుని కోసం కట్టుకున్నారు. దేవుని కోసం మేము బ్రతకాలి సమాజంలో, అందరూ బ్రతికినట్టుగా ఈ సమాజంలో మేము బతకూడదని దేవుని కోసం బ్రతికిన వారండి. 6వ మాటలు అంటున్నాడు, వారు గుంపు కూడి పొంచిందురు, నా ప్రాణం శ్రీయగోరుచు, వారు నా అడుగుజాడలు ఎక్కడెక్కడే పోతున్నాడు, ఏ గ్రామానికి పోతున్నాడు, ఏ ప్రాంతానికి పోతున్నాడు, ఏమన్నా అతన్ని చంపుదామనే ఆలోచనలు కూడా చేస్తున్నారంట. కానీ దేవుడు ఎంతగా కాపాడుకున్నాడు చూడండి. వీళ్ళ నుంచే కాదండి దేవుడు కాపాడుకున్నది, సింహము ఎలుగు వంటి నుంచి కూడా దేవుడు దావీదును కాపాడుకున్నాడు. దావీదును గొప్ప చేశాడండి. యేసుక్రీస్తు వచ్చేంత వరకు కూడా దావీదును గొప్పగా ఎంచుతున్నారు. ఈ రోజండి ఇజ్రాయేల్ పటంలో కూడా ఒక స్టార్ ఉంటుందండి. ఆ స్టార్ ఎందుకు పెట్టుకున్నారంటే దావీదుకు గుర్తుగా పెట్టుకున్నారంట ఇశ్రాయేలీలు. కనుక దావీదుని ఏమంటున్నారు? దావీదు మా తండ్రి అంటున్నారు ఈ రోజు కూడా ఇశ్రాయేలీలంతా కూడా. కనుక దావీదును అంత గొప్పగా దేవుడు చేయడం జరిగింది. ఆ గొప్పతనంలో ఎవరుందండి బాధ్యత? ఒక స్త్రీది ఉందండి. ఒక స్త్రీ బాధ్యత తీసుకుందండి. ఏమండి? స్త్రీలు తీసుకుంటే బాధ్యత ఏంటంటే 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు కూడా నిన్ను పొగిడేంతగా. ఏమండి? ఈరోజు మన ఆత్మీయ తండ్రి జయశాలి గారు ఉన్నారు. ఆయన కూడా అప్పుడప్పుడు వాళ్ళ తండ్రి గురించి చెప్పిండొచ్చు చాలా సందర్భాల్లో. కానీ రాబోయే కాలంలో అండి ఆయన గురించి ఎప్పటివరకు గుర్తుపెట్టుకుంటారంటే అంతవరకు గుర్తుపెట్టుకుంటారు. ఒక పౌలు గారిని గుర్తుపెట్టుకుంటున్నాం మనం. అలా ఎప్పటికీ కూడా ఆధునిక పౌలుగా మరి జయశాలి గారిని గుర్తుపెట్టుకుంటారంటే వాళ్ళ పెంపకం ప్రేమ దేవుడు వాళ్ళ ఆలోచనలు వాళ్ళు పెంచడం. అంటే మనం కూడా అలా పెరగాలి, మనం కూడా పెంచాలి. దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక వెళ్ళిపోదాం, ముగింపులోకి వెళ్ళిపోదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ మాటలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక అప్పుడు ఒక్క సెకండ్, ఫిలిప్పీలకు 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనక వారికి సహాయం చేయమని ఏమండి పౌలు గారు రాస్తూ ఉన్నారంట. సంఘానికి రాస్తూ వారికి సహాయం చేయండి, వారికి సహాయం చేయండి. ఎవరికి? స్త్రీలకు సహాయం చేయండి అని సంఘానికి చెప్తున్నా అంటే ఆ స్త్రీలు ఎంత పని చేశారో మీరు ఆలోచించండి. క్లెమెంతుతోనూ ఏమండి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. అంటే ప్రయాస పడే పనిలో ఎవరున్నారంట? స్త్రీలు ఉన్నారంటండి. ఆ స్త్రీల గురించి రాస్తున్నాడు. ఆ స్త్రీలకు సహాయం చేయండి అని రాస్తుంది. అంటే స్త్రీలుగా ఉన్న నీవు సువార్త పనిలో ఏం చేయాలి? సహకారం అందించాలండి, సహకారిగా ఉండాలి. ఈరోజు పిల్లలు వాక్యాన్ని వినాలనుకోండి, ఆన్లైన్లో క్లాస్ వస్తూ ఉంటుంది. స్త్రీలు ఏం చేయాలి? ఆన్ చేసి కూర్చొని వినండి. ఇందాక డాడీ గారు అవే చెప్తున్నాడు మాటలన్నీ కూడా. సంఘానికి నడిపించడం మీ బాధ్యత. చాలా మంది ఏం చేస్తారంట, ఆదివారం అయితేనే అండి ఒకసారి తీసుకొస్తారంట, మిగతా పనుల్లో వాళ్ళు రానిరంట. కానీ ప్రతి చోట అండి వాక్యం వినేటప్పుడు కూడా మీ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండి వినండి, నేర్చుకోండి, పాడండి. అవకాశాలు ఏం చేయాలి? వాళ్ళకి మనం కల్పించాలండి. అవకాశాలు కల్పించడం ద్వారా నువ్వు ఏమవుతావు? దేవుని పనిలో సహకారిగా ఏర్పడతావు. ఆ సహకారిగా అయితే కింద రాస్తున్నాడు ఆయన, ఆ సహకారుల పేర్లు చూడండి వ్రాయబడి ఉన్నవి. సహకారుల పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నవి. వాళ్ళు పరలోకానికి చేరతారండి. ఏమండి అంతకన్నా అదృష్టం ఏముంటుంది చెప్పండి? గొప్ప లోకానికి మనం చేరిపోవాలి అంటే ఎలా ఉండాలి? సహకారిగా ఉండాలండి. నీకు చూడండి, నీ కుడి చేయి ఎంత సహాయం చేస్తుందో లేదా? దేవుడు ఎందుకు ఇవన్నీ పెట్టాడంటే నువ్వు ఆలోచిస్తావని. నా కళ్ళు నాకు సహాయం చేస్తున్నాయి లేకపోతే ఎంత కష్టం, కాళ్ళు సహాయం చేస్తున్నాయి లేకపోతే ఎంత కష్టం, నా చేతులు నాకు సహాయం చేస్తున్నాయి లేకపోతే ఎంత కష్టం, నా ఆరోగ్యం నాకు సహకరిస్తోంది. ఆరోగ్యం బాగుంది కదా ఏమంటే తిన్నాం అనుకోండి, మరి ఏమవుతుంది? ఆరోగ్యం పాడైపోతుంది. అంటే బాగుండేటట్టుగానే నువ్వు చూసుకోవాలి, దాన్ని పాడు చేసుకోకూడదు. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని ఎవ్వరు కూడా పాడు చేసుకోవద్దండి.
దేవుడిచ్చిన మంచి స్త్రీలను వాళ్ళని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టి పాడు చేయకండి. ఏమండి, మీకు ఇచ్చిన పిల్లలు చాలా మంచి వాళ్ళు, మీరు వాళ్ళని నమ్మండి. మీరు కూడా తల్లిదండ్రులకే నమ్మాలి. మా తల్లి మా తండ్రి వాళ్ళ పేరు తీసుకొని రావాలి, వాళ్ళని గొప్ప చేయాలి, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమండి, నా కుమార్తె అండి బెంగళూరు నుంచి ఫోన్ చేసి వాళ్ళ అమ్మని ఎట్లా చూసుకోవాలో నాకు చెప్తుంది. అంటే మనం ఎలా ఉండాలంటే ఇతరుల పట్ల ఏం చేయాలి, మనం కన్సిడరేషన్ కలిగి ఉండాలి. అంటే ప్రతి ఒక్కరు కూడా ఇంకొకరి పట్ల జాగ్రత్త అనేది తీసుకోవాలి. ఆ విధంగా తీసుకునేటట్టుగా మనం ఏం చేయాలండి, వాళ్ళని పెంచాలి ప్రేమ దేవుని వాళ్ళ. అదేవిధంగా ఇంకొక మాట చెబుతూ ఉన్నాడు, చూద్దాం. పిల్లల్ని పెంచే విషయంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ మాట చూద్దామండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ మాటలో, కాబట్టి యవ్వన స్త్రీలు వివాహం చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకూడదు. అంటే విరోధి అనేవాడు ఉన్నాడు. వాడు ఏం చేస్తాడంటే మన జీవితాలను నాశనం చేస్తాడు. ఏమండి, మనం పనులు చేయలేం. మీరు బాగా ఆలోచించండి. ఎందుకు మనకు అనారోగ్యం వచ్చిందన్నా, ఎందుకు మనకు ఏదో సమస్యలు వస్తున్నాయన్నా, మనం ఎక్కడో విరోధికి అవకాశం ఇచ్చేస్తామండి. వాడు ఏం చేస్తాడంటే, అది మీ జీవితాల్లోనే కాదు, నా జీవితాల్లో అయినా కానీ, విరోధికి అవకాశం ఇచ్చేస్తే ఏం చేస్తాడంటే పెద్ద పెద్ద సమస్యలు తీసుకొచ్చి మనకు పెడతాడు. మనకు సమస్యలు వస్తున్నాయంటే అవకాశం ఎవరు ఇస్తున్నారు? దేవుడు ఇస్తాడా, మనం ఇస్తున్నామా? మనమే ఇస్తాం. మీ సమస్యలన్నీ ఒకసారి ఆలోచించండి. ఆ సమస్యలు రావడానికి కారణం ఎవరు ఆలోచించండి. దాంట్లో మన పాత్ర చాలా ఉంటుంది ప్రేమ దేవుని వల్ల. నాకు వచ్చిన సమస్యలు నేను అట్లే ఆలోచిస్తాను. అవి ఇతరుల నుంచి వచ్చాయా, నా వల్లే వచ్చాయంటే నా వల్లే చాలా వచ్చి ఉంటాయి. కనుక ప్రేమ దేవుని వాళ్ళరా, విరోధికి అవకాశం ఇవ్వకూడదంట. ఏం చేయాలంటే యవ్వన స్త్రీలు వివాహం చేసుకొని గృహ పరిపాలన జరిగించాలి, బిడ్డలను కనాలి, బిడ్డలను కని ఆ బిడ్డలను పెంచాలి. అంటే అదే అంటున్నారు కదా, గృహ పరిపాలన. చూడండి, గృహ పరిపాలన ఎంత బాగా చెప్పాడు దేవుడు. పెంచే విషయాన్ని అంతా ఏం చెప్పాడు, దాన్ని పరిపాలన అన్నాడండి. పరిపాలన ఎక్కడ జరుగుతుంది అనుకుంటాం మనం? పరిపాలన ఈ ప్రభుత్వం ఏదో పరిపాలిస్తుంది అనుకుంటున్నాం. కాదండి, ఆ ప్రభుత్వాలన్నీ దౌర్భాగ్యపు ప్రభుత్వాలు. ఓ పక్కేమో మేలు చేస్తున్నాం, స్త్రీ శక్తి పెట్టాం, స్త్రీ శక్తి ద్వారా స్త్రీలకు ఏమిచ్చాం? ఉచితంగా ఇచ్చాం. ఏమిచ్చారంట? బస్సులో ప్రయాణించడానికి. పెన్షన్లు ఇచ్చాం. మళ్ళీ ఒక పక్క ఏం చేస్తారు? మళ్ళీ బ్రాందీ షాపులు పెడతారు. వీళ్ళే అవి పెట్టారు, వాళ్ళు అవి కూడా పెట్టారు, అన్నీ పెడతారు వాళ్ళు. కనుక ఒక పక్క మంచి ఒక పక్క చెడు రెండు చేస్తున్నాం అని చెప్పుకునే వాళ్ళు. కానీ దేవుడైతే మంచి మాత్రమే చేస్తాడు, చెడు ఏమాత్రం చేయడు. నీ పరిపాలనలో కూడా ఏముండాలంటే మంచి మాత్రమే ఉండాలి. చెడు చేస్తే చెడుని తీసేసే విధంగా ఉండాలండి పరిపాలన. చెడుకు దూరంగా ఉండాలి. చూడండి బాగా ఆ మాటను ఇంకోసారి చదవండి. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండవలనని కోరుచున్నాను. మిమ్మల్ని కోరుతున్నాడండి. స్త్రీలారా, మీరు మూల కంబాలుగా ఉండాలంటే అపవాదికి, సాతానికి అవకాశం ఇద్దండి. మీ చూపులో, మీ మాటలో, మీ ప్రవర్తనలో దేవుణ్ణి గెలిపించేవారుగా ఉండండి. మీరు కొద్దిగా కష్టపడండి. కొద్దిగా కష్టపడ్డారో అనేక మందిని సంపాదించుకుంటారు. ఏమండి, కొద్దిగా ఓపిక కలిగి ఉన్నారో అనేక మందిని సంపాదించుకుంటారు. నీ మాట ద్వారానో, నువ్వు ఇవ్వడం ద్వారానో, చేయడం ద్వారానో ఎంతో కొంతమందిని నువ్వేం చేయాలి? గెలుచుకోవాలండి. ఈమె చాలా ఉత్తమురాలండి, చాలా గొప్పదండి, బాగా ప్రేమిస్తుందండి. ఇవేనండి తెచ్చుకోవాల్సింది స్త్రీలు. ఇవేనండి తెచ్చుకోవాల్సింది. వాళ్ళను అంటే మనల్ని కూడా కన్నబిడ్డల మాదిరిగా చూసుకుంటుందండి అని పేరు తీసుకొచ్చుకునేటట్టుగా స్త్రీలు అనేక మందితో మంచి పేరు తీసుకొచ్చుకోవాలండి. వాళ్ళు ఎవరో తెలుసా? సంఘానికి మూలకంబాలు. సంఘానికి మూలకంబాలండి వాళ్ళు. అలాంటి మూలకంబాలుగా ప్రతి స్త్రీ ఉండాలి. అంతేకాని ఏదో మనం విన్నాం, అయిపోయింది, మా పని అయిపోయింది, మా స్నేహితుల మధ్య మేము ఎట్లంటే మాట్లాడతాం, మా ఆలోచనలు మా ప్రకారమే బ్రతుకుతాం అని అనుకున్నాం అనుకో, ఆ ఆలోచనలు ఎవరివి? అపవాది. సాతానుకు చిన్న అవకాశం ఇస్తే, ఏమండి, ఒక షిప్ ఉంటుందండి. షిప్పులు ఎక్కడ నడుస్తాయి? నీటి మీద నడుస్తాయి.
నీటి మీద వెళ్ళేటప్పుడు చిన్న రంధ్రం పడింది అనుకోండి, షిప్ అంతా ఏమైపోతుంది? షిప్ అంతా మునిగిపోతుంది. నీ జీవితంలో అపవాదికి చిన్న అవకాశం ఇచ్చినా వాడు నిన్ను ముంచేస్తాడు. వాడు కాచుకొని ఉన్నాడు బయట, ఎప్పుడు ముంచుదామా ఎప్పుడు ముంచుదామా, వాడు ముంచడానికే కాచుకున్నాడు వాడు. ఏమండి? కానీ కాపాడబడాలి అంటే దేవుని వాక్యం ఉండాలండి. దావీదును కాపాడింది ఎవరు? దేవుడు కాపాడాడు. వాళ్ళ తల్లి మాటలు కాపాడాయి. కనుక ప్రేమైన దేవుని వారారా, అలా మీ కుటుంబాలను మీరు సంరక్షించుకోండి, కాపాడండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మీ కుటుంబాలను జాగ్రత్తగా కాపాడుకోండి. అలా జాగ్రత్తగా కాపాడే వాళ్ళే, సంఘాన్ని కాపాడే వాళ్ళెవరు? మూలకంబాలు. అలాంటి మూలకంబాలైన స్త్రీలుగా మీరు రాబోయే కాలంలో ఎదిగి ఈ కుటుంబాన్ని, ఏదైతే ఉందో దేవుని కుటుంబాన్ని పెంచే విషయంలో మీరు ఎల్లప్పుడూ కూడా జాగ్రత్త కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకోండి. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయినా తండ్రి. వినపడిన ప్రతి మాట తండ్రి మీ పిల్లలందరూ ఆలోచించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మానక ప్రతి వారము తండ్రి మీ వాక్యాన్ని వింటూ, నేర్చుకుంటూ, గ్రహిస్తూ, మీ మాటల అనుసారంగా జీవిస్తూ తండ్రి వారి పిల్లలను, పిల్లల పిల్లలను, తరాలను తండ్రి కాపాడుకునే విషయంలో మీ యొక్క పిల్లలు తండ్రి జాగ్రత్త తీసుకునేవారుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి మరి సంఘానికి వచ్చిన ప్రతి కుమారుని, ప్రతి కుమార్తెను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అనారోగ్యంలో ఉన్న తండ్రి మీ పిల్లలను తండ్రి స్వస్థపరచండి తండ్రి. వారికి మంచి జాగ్రత్తలు, మెలకువలు కలిగి తండ్రి రాబోయే కాలంలో వారు ఉండడానికి సహాయం చేయండి. మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని మేము పాడు చేసుకోకుండా తండ్రి మేము ప్రతి జాగ్రత్తలు తీసుకుని తండ్రి మీలో ఎదగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ పిల్లలందరూ తండ్రి మరి నీకోసం బ్రతికి ఉన్నతమైన బ్రతుకును బ్రతికి తండ్రి మిమ్మల్ని మహింపరిచే కార్యాల్లో ఎల్లప్పుడూ ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త ఘనత మహిమలు మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.